నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం బాలేదని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పి ఆయన చేసినటువంటి ఒక ధర్నా. అయితే ఇక్కడ పరిస్థితి ఏంట్రా అంటే అర్థం కానటువంటి అంశం, ధర్నా సూపర్ సక్సెస్, దీంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇండియా కూటమికి చెందినటువంటి దాదాపు అన్ని పార్టీలు వచ్చినాయి. సమాజ్వాదీ పార్టీ వచ్చింది, అఖిలేష్ యాదవ్ వచ్చాడు, శివసేన వచ్చింది, అలాగే ప్రియాంక చతుర్వేది ఆమె కూడా వచ్చింది, మద్దతు తెలిపింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది, అలాగే తమిళనాడు నుంచి కొన్ని పార్టీలు వచ్చినాయి. ఇలా దాదాపుగా ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు తెలియజేసినాయి. ధర్నా అయితే సూపర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అఖిలేష్ యాదవ్ యూపీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి, ఇలాంటి వాటిని ఖండించాలి, ఎక్కడా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు బుల్డోజర్ లాంటి చర్యలను చేపట్టకూడదు అని చెప్పి కూడా ఆయన కీలకంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో మరి ఇంత సక్సెస్ అయింది. సో నేషనల్ లెవెల్లో ఇతర పార్టీలకు కూడా ఈ విషయం తెలియచేయాలి, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేది జగన్ ప్రయత్నం. దాంట్లో సక్సెస్ అయ్యాడు. కానీ నిన్న కానీ ఈరోజు కానీ నేషనల్ మీడియాలో ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాపగాండా లేదు. మరి గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో అడుగు పెడితే చాలు, జగన్ అది చేశాడు, జగన్ ఇచ్చేసాడు, ఏపీకి అది తెస్తున్నాడు, ఇది తెస్తున్నాడు, ప్రధానితో భేటీ అయ్యాడు, అమిత్ షాతో భేటీ అయ్యాడు, ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తుంది అనే విధంగా ఒక రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చినటువంటి నేషనల్ మీడియా ఇప్పుడు ఎటుపోయింది. జనరల్గానే ఒక రాష్ట్రానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి నేషనల్ లెవెల్లో ధర్నా చేస్తున్నాడు అన్నప్పుడు పిలవకపోయినా మీడియా రావాలి, నేషనల్ మీడియా ఖచ్చితంగా దీన్ని ప్రొజెక్ట్ చేయాలి. అలాంటి మీడియా అసలు దీని గురించి ఊసేలేదు, పట్టించుకోలేదు. అసలు ఇలాంటిది ఒక ఈవెంట్ జరగనే లేదన్నట్టుగా మీడియా ఊరుకోవటం. సో చాలా విచిత్రంగా అనిపించినటువంటి అంశం. తాను ఏదైతే నేషనల్ లెవెల్లో ఒక పెద్ద ప్రాపగాండా సృష్టించాలనుకున్నాడో అక్కడ జగన్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే మీడియా అనేది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది దీంట్లో. సో మీడియా విషయంలో తాను ప్రాపర్గా పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు. మీడియా మేనేజ్మెంట్ అనేది ప్రతి రాజకీయ పార్టీ చేసేటువంటిది, కానీ వైసీపీ మాత్రం మీడియా మేనేజ్మెంట్లో ఫెయిల్ అయింది, 100% ఫెయిల్. ధర్నా సక్సెస్, మీడియా మేనేజ్మెంట్లో జగన్ ఫెయిల్, నో డౌట్. దీంట్లో ఇప్పటికైనా జగన్ గతంలో నేషనల్ మీడియాకు భారీ స్థాయిలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నిధులు ఏ రేంజ్లో సమకూర్చాడనేది దాదాపుగా అందరికీ తెలుసు. పబ్లిసిటీకి వార్తాపత్రికలకు ఇచ్చినటువంటి యాడ్లు కావచ్చు, నేషనల్ మీడియాలో టీవీ ఛానల్స్కి ఇచ్చిన యాడ్లు కావచ్చు, పత్రికలకు ఇచ్చినటువంటి యాడ్లు కావచ్చు, అందరికీ తెలిసింది. సో ఇప్పటికైనా ఇలా వృధా ఖర్చు, ఆ రోజు ప్రజాధనమే భారీగా వృధా అయింది. ఇప్పటికైనా మీడియా మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేసుకోగలిగితే వైసీపీ సక్సెస్ అవుతుంది. లేదంటే ఇలాంటి ఫెయిల్యూర్సే భవిష్యత్తులో కూడా చూడాల్సి వస్తుంది.